తెలుగు మరియు సైకాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. అవ్వ శిశువులకు సూదిని ఇచ్చింది. సరైన సమాధానం అవ్వ శిశువులకు ఏమి ఇచ్చింది? శ్రీరామ పదం యొక్క గణం మగణము. క్రింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి. అరక. భాష ఔన్నత్వం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం భాష ప్లస్ ఔన్నత్వం. దేశము డాష్ కాపాడిన వీరులు ఖాళీలో సరిపడే విభక్తి ప్రత్యామ్నాయాన్ని గుర్తించండి. దేశము ను. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిన పెట్టు జాతీయానికి అర్థం పట్టించుకోకపోవడం. విహాగము అనగా ఆకాశంలో పోవు నది. భ్రమరం అనగా అర్థం తుమ్మెద. ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ ఇతిహాసం. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వహించిన వారు హాకెట్. తరగతి గదిలో అభ్యాసాన్ని వేగవంతం చేసేవి బోధనోపకరణాలు. విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతో చదవడం మౌన పఠనం. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది మూల్యాంకనం.